హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను పచ్చిరొయ్యలు కోడిగుడ్లు వండుతున్నానండి. ఎలా వండుతానో నేను చూపిస్తాను మీకు. కోడిగుడ్లు అయితే ముందు పొయ్యి మీద పెట్టేసుకున్నానండి, ఉడుకుతుంది. ఇప్పుడు కొంచెం కల్లుపు కూడా వేసుకున్నాను. ఈలోపు ఆనియన్స్ అవి రెడీ చేసుకుంటానండి. ఇప్పుడైతే పచ్చిరొయ్యలు ఉడకబెట్టుకుందామండి. నేను ఎలా చేస్తానన్నది మీకు చూపిస్తాను. నాకు మా అత్తయ్య గారు చేసి చూపించారు. నేను ఆ టైప్లోనే చేస్తానండి ఇప్పుడు వండిన పచ్చిరొయ్యలతో. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందామండి. మీరు మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది కూర. ఇప్పుడైతే పచ్చిరొయ్యలు వేసేసుకుందాం. నేనైతే పావు కిలో తీసుకున్నానండి పచ్చిరొయ్యలు. 250 గ్రాములు ఉంటాయి. ఇందులోనే ఇప్పుడు మనం పసుపు వేసుకుందామండి. నాన్ వెజ్ కాబట్టి పసుపు ఎక్కువే పడుతుంది. అలాగే కారం కూడా తగినంత ఇప్పుడే వేసేసుకోండి, కూరకు కావాల్సినంత. నేనైతే చిన్న స్పూన్ కాబట్టి 2.5 వేసుకుంటున్నాను. అలాగే ఉప్పు కూడా వేసేసుకుందామండి. ఈ రొయ్యల్లో ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా బాగా దిగుతుంది, బాగా ఉడుకుతుందండి. చాలా పోతే తర్వాత వేసుకుందాము. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇందులో. సరిపోతుందండి, మళ్ళీ తర్వాత మనం వేసుకుంటాము. ఇప్పుడైతే కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకుంటున్నామండి. ఇదంతా బాగా కలిపేసుకుందాం. చేత్తోనే కలుపుకోవాలండి. నేనైతే ఈ రకంగా చేస్తానండి. నాకు ఇలాగే అలవాటు ఫస్ట్ నుండి, పెళ్ళైనప్పటి నుండి. మా అత్తయ్య గారు ఇలాగే చేసేవారు, నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. ఇదంతా బాగా కలిసింది కదండి. ఇప్పుడైతే మనం ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి వేసుకుందాం అండి. 1 స్పూన్ వేసుకున్నాను. చిన్న స్పూన్ వేయండి. ఇది కూడా బాగా కలిసిపోవాలి. ఈ రొయ్యలతో పాటే ఉల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా ఉడికిపోవాలండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది కూర. నేనైతే ఇలా చేస్తాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. కరివేపాకు అన్నది అన్నింటిలో వేస్తానని మీకు తెలుసు కదా. ఇది ఉడికేటప్పుడు కూడా ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదైతే బాగా ఉడికిపోవాలండి. ఇప్పుడు మనం కలిపాం కాబట్టి ఈ చెయ్యి కొంచెం వాటర్ అన్నది మనం చెయ్యి కడిగినంత వేసుకుంటే సరిపోతుంది. చాలండి. ఇది ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుందాం, మూత పెట్టి. మళ్ళీ చూపిస్తాను. నేనైతే పొయ్యి మీద పెట్టేసుకున్నాను అండి. గ్యాస్ అయితే వెలిగించేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాను. స్లోగా సిమ్లో ఉడుకుతుందండి. ఈ లోపు అయితే కోడిగుడ్లు ఉడుకుని అవి ఒలిసేసుకుందాం. ఇప్పుడైతే సార్ చూస్తానండి. చూసారా, వాటర్ అంతా బాగా రిలీజ్ అయ్యింది. ఒకసారి కలుపుకుందామండి. ఇలా ఈ వాటర్లోనే ఉడికిపోవాలండి పచ్చిరొయ్యలు. అందుకే సిమ్లో పెట్టాను. సిమ్లో పెట్టినా చూసారా ఎంత వాటర్ రిలీజ్ అయిందో. నేను ఒక స్మాల్ సైజ్ తీసుకున్నాను అండి పచ్చిరొయ్యలు, మరీ చిన్నవి కాదు. శాకరే అయితే ఇంకా రుచి వస్తుంది కూర. బాగా ఉడికిపోవాలి, వాటర్ అంతా ఇంకిపోవాలండి. ఇంకిపోయిన తర్వాత అప్పుడు మనం కర్రీ వండుకోవచ్చు. ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టేసుకోండి. ఒకసారి మళ్ళీ చూసుకుందామండి. బాగా దగ్గరకు వచ్చింది. ఈ వాటర్ కూడా ఇంకిపోవాలి. ఎందుకంటే పెద్దవి కాబట్టి, చిన్నవి అయితే మనం మామూలుగా ఆయిల్లో
వేపేసుకుంటే సరిపోతుంది. పెద్ద రొయ్యలు ఎప్పుడు కూడా ఇలాగే వండుకోవాలండి. కోడిగుడ్లు కూడా ఉడికిపోయి అవి కూడా ఒలిచేసుకున్నాను. ఈ వాటర్ కూడా బాగా ఇంకిపోవాలండి. ఇంకిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని చూపిస్తాను. ఒకసారి చూద్దామండి. దగ్గరికి వచ్చింది. ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకున్నామండి. కొంచెం వేసుకోండి, కోడిగుడ్లు వేపుకుంటాకి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నాం. మనం ఆల్రెడీ ఇందులో వేసేసుకున్నాం కాబట్టి గుడ్లు వేపడానికేనండి. ఇందులో అయితే వేసేసుకున్నాం. ఇంకో కోడిగుడ్లు అసలు బాగా రాలేదు, అది బాగా ఇడిపోయింది, అందుకే అది వేయలేదండి. మళ్ళీ ఇప్పుడు ఇందులో వేస్తే ఇదంతా పాడైపోద్ది. ఇవైతే స్లోగా వేసేసుకున్నాం, సిమ్లో పెట్టుకుని. కోడిగుడ్లు ఎప్పుడైనా వేపుకుంటేనే బాగుంటుందండి కర్రీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంట్లో. ఈరోజు నేను ఎలా చేస్తున్నాను పచ్చిరొయ్యల కోడిగుడ్లు, మీ ఇంట్లో ఇలా చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అక్కడికే నేను ఆయిల్ కూడా వేస్తానండి ఎగ్స్ ఉడికేటప్పుడు. అలా వేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది తొక్క అన్నది. కానీ ఇవి బాగా కొత్త గుడ్లు కావడంతో అస్సలు రాలేదండి, చాలా టైం పట్టింది వలవడానికి. లేదంటే మొత్తం అంతా వచ్చేస్తుంది పిచ్చి పిచ్చి కింద. అలా అయితే కూరలో సన అన్నది మొత్తం కలిసిపోతుంది, కూర బాగోదు. ఇవి బాగా వేగాలండి. కొంచెం వేగిన తర్వాత చూద్దాం. గుడ్లు అయితే వేపేసుకున్నాను అండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఈ కూరకు ఆయిల్ అయితే పడుతుందండి. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. అలాగే కొంచెం జీలకర్ర, ఆవాలు. మా అత్తయ్య గారు అలా చేసేవారు, అలా చేస్తున్నాను నేను. ఇదే ప్రాసెస్ చేస్తాను ఆవిడ. నేను కూడా అలాగే చేసుకుంటున్నాను. పోపు అయితే వేస్తారండి ఇందులో. వెల్లుల్లిపాయలు ముందు బాగా వేగాలండి. వెల్లుల్లిపాయలు అయితే వేగినాయండి కొంచెం. ఇప్పుడైతే మనం ఎండుమిర్చి వేసుకుందాం, ఒకసారి కలిపేసుకుందాం. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. అంతేనండి. ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టుకుని పచ్చిరొయ్యలు వేసేసుకుందాం ఇందులో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ కూర. మా వారికి చాలా ఇష్టమైనది, చాలా ఇష్టంగా తింటారు. మనం ఆల్రెడీ ఇందులో అన్నీ వేసేసుకున్నాం. ఇందాక అన్నీ వేసుకుని ఉడకబెట్టుకున్నాం. ఏదైనా సరిపోతే ఉప్పు ఒకటే చూసుకొని వేసుకోండి, ఇంకేమీ అవసరం లేదు. సరే బాగా కలిపేసుకున్నాం. బాగా పెద్ద రొయ్యలు అయితే నేను మళ్ళీ సగం కోస్తానండి. చిన్న కొంచెం అటు ఇటు మీడియంగా ఉన్నాయి కాబట్టి నేను స్మాల్గా కొయ్యలేదు. పెద్దవి అయితే అలా కోసుకుంటే బాగుంటుందండి. అలా రొయ్య పరంగా వేసుకుంటే ఉప్పు కారాలు లోపలికి వెళ్ళగా రొయ్య తిన్నప్పుడు పెద్ద రుచి అనిపించదు. చూసారా ఆయిల్ అంతా పీల్చేసుకుంది. ఇప్పుడు ఎగ్స్ కూడా వేసేసుకుందాం. ఈ ఎగ్స్కి బాగా పట్టాలండి ఈ గ్రేవీ అన్నది. ఒకసారి కలిపేసుకుందాం. ఇందులో ఇప్పుడు ఇంకా వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి అది కూడా ఉడకాలి. ఇప్పుడు మనం ఎగ్స్ తీసుకున్నాం కదా, అందులో కొంచెం ఆయిల్ ఉంటుంది, అది వాటర్ కొంచెం కలిపి వేసుకుంటే ఉడికేటప్పటికి మనకి సరిపోతుందండి. ఎందుకంటే కోడిగుడ్లో ఉప్పు కారాలు ఉంటాయి. అలాగే రొయ్య అన్నది ఇంకా ఉడకాలి కాబట్టి ఇందాక మనం ఉడకబెట్టుకున్న దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని వేసుకుందాం. ఇప్పుడైతే వాటర్ వేసుకుందామండి. ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదా, ఆ పానే కొంచెం కడిగి వాటర్ వేసుకోండి.
ఎందుకంటే ఉప్పు కారాలు అన్నవి బాగా ఉడకాలి, ఎగ్లోకి వెళ్ళాలండి. ఇప్పుడు కోడిగుడ్లు పచ్చిరొయ్యలు కలిపి ఉడికితేనే ఆ కూర టేస్ట్ వస్తుంది. ఇందాక పచ్చిరొయ్యలు మట్టిగా మనం వండాము, ఇది బాగా దగ్గరగా ఇవ్వాలి. కాసేపు ఉడికిన తర్వాత అప్పుడు మనం మసాలా వేసుకోవాలండి. ప్రాన్స్కి అయితే నేను ప్రత్యేకంగా ఏమండి కొంచెం గరం మసాలా ఉంటే వేసేసుకుంటాను. అల్లం వెల్లుల్లి వేసాను కాబట్టి ప్రత్యేకంగా ఇంకా వేరే ఏది వేయను. ఆయిల్ ఎంత వేసినా కనిపించట్లేదు, ఇది ఉడికిన తర్వాత ఆయిల్ రిలీజ్ అవుతుందండి. ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఒకసారి చూద్దామండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మళ్ళీ లాస్ట్లో మనం ఈ కొత్తిమీర మళ్ళీ కొత్తిమీర దింపేటప్పుడు వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం వేసుకుందాం, నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా దిగితే బాగుంటుంది. ఒకసారి కలిపేసుకుందాం. సిమ్లో పెట్టి వండుకోవాలండి. సిమ్లో పెట్టి కూర వండుకుంటే టేస్ట్ వస్తుంది. ఉప్పు కారాలు కూడా బాగా పడతాయి ఎగ్కి. సిమ్లో పెడితే వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోతుందండి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి. చూసారా, చాలా దగ్గరికి అయింది. ఇలా సిమ్లో పెట్టుకుంటే బాగా ఉడుకుతుందండి. వాటర్ కూడా బాగా ఎగిరిపోయింది. ఇలా అయితే గుడ్లోకి బాగా మనకి ఉప్పు కారాలన్నీ బాగా పడతాయండి. కోడిగుడ్లు కూడా ఘాటు పెట్టుకున్నాను కాబట్టి. మీరు కావాలంటే ఈ టైంలో ఉప్పు అయి చూసుకోండి. నేనైతే ఫస్ట్ వేసుకున్నాను, అదే సరిపోతుంది. ఇప్పుడైతే కొంచెం మసాలా వేసుకుందాం. కొంచెం మసాలా వేసుకోండి. అలాగే నేను ఇంట్లో చేసుకున్నాను, ఈ గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకుందాం. ఎందుకంటే దగ్గరికి అయిపోయింది కాబట్టి ఇప్పుడు వేసుకుంటే ఈ వాటర్ బాగా దగ్గరికి అయ్యేలోపు ఎగిరిపోయేలోపు మనకి మసాలా అనేది పడుతుంది. ఈ స్టేజ్లో వేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి, బాగా పడుతుంది మసాలా. చాలామంది మసాలా కూడా వేయగానే కట్టేస్తారు. నేనైతే కాసేపు ఉంచుతానండి, మసాలా కూడా ముక్కలకు పట్టాలనేసి. ఒకసారి మళ్ళీ మూత పెట్టుకున్నాం. ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి. చాలా దగ్గరికి అయిపోయింది కూర. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో రొయ్యలు కూడా. ఇప్పుడు కొంచెం మనం కొత్తిమీర ఫైనల్గా వేసేసుకుందామండి. అలాగే కొంచెం కరివేపాకు. ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. అంటే కరివేపాకు కూడా వేసుకున్నాం కాబట్టి ఒకసారి ఇలా కలుపుకుంటే ఆకు అన్నది కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఈ టైంలో వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అంతేనండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్.